వెల్కమ్ టు గణేష్ స్టడీస్. ఈరోజు మనం డిఎస్సి ప్రత్యేక సంబంధించిన కొన్ని బిట్స్ చూద్దాం. విశిష్ట దైత్వ తత్వాన్ని ఎవరు ప్రచారం చేశారన్నాడు. ఎవరు? రామానుజాచార్య గారు. అదేవిధంగా రెండో ప్రశ్న, పాండులు రాజధాని నగరం మదురై. మూడో ప్రశ్న, హనుమకొండ ఏ ప్రాంతంలో ఉందన్నాడు. తెలంగాణ ప్రాంతంలో ఉంది హనుమకొండ. అక్కడే 1000 స్తంభాల గుడి కూడా ఉన్నది. 1000 స్తంభాల గుడిని నిర్మించిన వాడు ఎవరు? రుద్రదేవుడు అనే విషయం మనం చెప్పవచ్చు. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఆ టెంపుల్లో ఉన్న దేవుడు అంటే రుద్రేశ్వరుడు. సరే, ఓకేనా. నెక్స్ట్ మనకు వరంగల్ అసలు పేరు ఏంది? ఓరుగల్లు అనేవాళ్ళు. తర్వాత మనకు ఏకశిల నగరం అని కూడా పిలిచాము. ప్రస్తుతం దాన్ని వరంగల్ అని పిలుస్తున్నాము. ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. పశ్చిమ చాళుక్యుల స్థాపకుడు ఎవరు? తైలపాటు అనే విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ మరొక ప్రశ్న చూడండి. కాకతీయుల కాలంలో గ్రామాధికారి ఎవరు? రెడ్డి. కాకతీయుల కాలంలో గ్రామ పోలీస్ ఎవరు? తలారి. ఇంటిపై పన్నును ఏమని అంటారు? ఎల్లరి అంటాం. అటవీ ఉత్పత్తుల పన్నును ఏమంటాం? పుల్లరి అంటాం. ఓరుగల్లు కొత్త రాజధానిని ఎవరు నిర్మించాడు? రుద్రదేవుడు. ఈయన రుద్రదేవుడు, అందుకే ఈ రుద్రదేవుడిని ఓరుగల్లు నగర నిర్మాత అంటారు. ఈ రుద్రదేవుడు యొక్క సైనిక విజయాల గురించి హనుమకొండ శాసనం తెలియజేస్తాయి. ఈ రుద్రదేవుడు రెండవ పోలరాజు యొక్క కుమారుడు. ఓకేనా. ఈయన నీతి శాస్త్రం అనే పుస్తకాన్ని కూడా రాస్తాడు సంస్కృత భాషలో. ఈ పుస్తకమే కాకతీయుల కాలం నాటి వాణిజ్యాల గురించి తెలియజేస్తుందనే విషయం కూడా మనం చెప్పవచ్చు. ఈయన యాదవులతో యుద్ధం చేయదలిపెట్టి ఆ యాదవ రాజుల దగ్గరే అతి చేయబడ్డ రాజు అని కూడా చెప్పవచ్చు. సో కాకతీయుల కాలంలో ఉన్న ఏకైక కవిరాజు లాంటోడు రుద్రదేవుడు. ఓకే. నెక్స్ట్, కాకతీయులు ఏ దేవతను పూజించారు అన్నారంటే కాకతి అనే దేవతను పూజించారు కాబట్టి వీళ్ళు కాకతీయులు అన్నారు. కాకతీపురానికి పురం కాబట్టి వీళ్ళు కాకతీయులు అన్నారు. కాకతీ అనే కోటకు రక్షకులు ఉన్నారు కాబట్టి వీళ్ళు కాకతీయులు అని చెప్పేసి అంటామని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అన్నమాట. చూసినా ఎన్ని బిట్లు ఎక్కడే ఉన్నాయో. ఓకేనా, రైట్. కాకతీయులు ఫస్ట్ ఎవరు సామంతులుగా ఉన్నారు? సో రాష్ట్రకూటుల దగ్గర సామంతులుగా ఉన్నారు. తర్వాత ఎవరి దగ్గర సామంతులుగా ఉన్నారు? పశ్చిమ చాళుక్యుల దగ్గర. ఆ పశ్చిమ చాళుక్యులు బలహీన అవటం వల్ల రెండవ పోలరాజు ఎదిరించి ఆ హనుమకొండను రాజధానిగా చేసుకొని రాజ్యపాలన ప్రారంభించాడు విషయం మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా, రైట్. నెక్స్ట్ మరొక ప్రశ్న, కాకతీయ రాజ్యాన్ని సందర్శించిన ఇటాలియన్ యాత్రికుడు ఎవరు? మార్కో పోలో. 1000 స్తంభాల గుడి ఏ రాజవంశ కాలంలో నిర్మించారు? కాకతీయులు కదా 1000 స్తంభాల గుడి. ఆ కాకతీయ రాజుగారు రుద్రదేవుడు. రామప్ప దేవాలయం ఎక్కడుంది? వరంగల్. రామప్ప అనేటువంటి వ్యక్తి అంటే ఒక శిల్పి